ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఉజ్జయిన్ టు వరంగల్, బ్యాక్ టు వరంగల్. ఇదంతా జర్నీ బ్లాగు. డే 2 ఇప్పుడు అప్లోడ్ చేస్తా. ఎడిటింగ్ ఇట్లా అంతా అయిపోయింది. కొద్దిసేపట్లో అప్లోడ్ చేస్తా. ఇది ఉజ్జయిన్ రైల్వే స్టేషను. గిడ తిన్నాం కానీ ఆడ తినకూరి ఫ్రెండ్స్ మొట్ట ఉడిచిపోతారు. అవుతారు మావాడు ఫ్రెండ్స్. అలా లాకర్లో పెడదాం అనుకున్నాం. 3 గంటలకి 110 రూపాయలు పడుతుందని ఇక అటు ఇక ఏసీ హాల్ దిక్కు పోతాను. మావాడు మా దోస్తుగాడు ఒకడు ఉంటాడు. వాడేమో ఏసీ టికెట్ తీసుకున్నారు కదా, అది వెయిటింగ్ హాల్ ఫ్రీ అన్నాడు. మరి చూడాలి, పోయి ఏమైద్దో చూద్దాం. పోతాను అటైతే. మావానికి కష్టాలు వచ్చినాయి. ఫ్రెండ్స్ బయటకు వచ్చినాం. మావాడిని ఏసీ డాల్మెంటరీలో అది కింద వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి నేను వీడు బయటకు వచ్చినాం. చిన్నగా జరంగోలి వాళ్ళని తీసుకొని పోదామని బయటకు వచ్చినాం. అట్లా బయటకు వచ్చినాం. ఇక జరంగోలు తీసుకొని నాకు కూడా కొంచెం చేత అట్లా తీసుకొని పోయి వేసుకొని మనకోవాలి. వెయిటింగ్ హాలు మామూలుగా కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నాం. తెల్లారి 4ంటికి ట్రైను. నిన్న కూర్చోవాలి అప్పటిదాకా. ఇట్లా బయటికి పోతాను. మావాడు ఇంక ప్రసాదాలు తక్కువ పడతాను అంటే మళ్ళీ గుడికాడికి పోతాను. తెల్లారి 4ంటికి ట్రైను. 11:30 దాకా గుడికాడ సామాన్ దొరుకుతాయి. మరి తొందర పోయి తీసుకొని రావాలి. చూడు అమ్మాయిలు బాగానే ఉంటారు కానీ కానీ మనోళ్ళే అబ్బా. మనోళ్ళు న్యాచురల్ ఉంటారు. వీళ్ళంతా మేకప్లు వేసుకొని ఉంటారు. మనకాడ లేడీసే తెలుసా. మన 2 రాష్ట్రాల లేడీస్ కింద వీళ్ళు పనికి రారు. మనకాడ అందాలే. ఫైనల్లీ కొనుక్కొని వచ్చిన మా డబ్బాలు కొన్నాడు. ఇక మెయిన్ టెంపుల్ ప్రసాదాలు దొరకలే. డబ్బాలు తాళ్ళు కొన్నాడు. 20 తాళ్ళు కొన్నాడు. వీళ్ళ ఇంటి వాళ్ళకి 20 తాళ్ళు. ఇక రైల్వే స్టేషన్లో ఉన్న కూడా ఒక 4 తాళ్ళు కొన్నాం. ఇక మనమైతే ఏం కొనలేదు, ఎందుకంటే మనం మళ్ళీ వచ్చేది ఉన్నది కాబట్టి. అట్లా మనకి మళ్ళీ వచ్చే ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి మనం అయితే ఏం కొనలే. పోతాను ఇక ముందుకు పోయి గిడ థమ్స్అప్ తీసుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్. ఫైనల్లీ రైల్వే స్టేషన్ అటు వెనుకకి దింపితే ఇక నడుచుకుంటూ వచ్చినాం. 15 రూపాయలకి ఇచ్చిండు ఇప్పుడు బాటిల్. 15 రూపాయలు బాటిల్ 15కి ఇచ్చిండు. ఇందాక 20కి కొన్నాం మేమే. ఏం చేద్దాం ఇక అట్లా అయిపోతాయి మా పరిస్థితులు. అట్లా వచ్చినాం, దగ్గరకు వచ్చినాం. ఇక ఇంగాల్లో ఉన్నాం. ఇక ఇంకా 8 మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్నాం. మా వాళ్ళు ఇక 12:30 అవుతుంది. 4:15కి ట్రైను. చూడాలి ఎంత అవుతుందో ఏమో ట్రైన్ ఎక్కేసరికి. ఒక 1 అవర్ స్లీప్ వేసినాం. చిన్న చైర్లో కూర్చొని మా వాళ్ళు కూడా వేసారు. అందరం స్లీప్ వేసినాం. మళ్ళీ మా వాళ్ళు వేసారు. నేను ఇట్లా బయటకు వచ్చిన వాష్రూమ్ పోదామని. ఇంకో 2 అవర్స్ పడుతుంది ట్రైన్ రానికి. వచ్చాక ఇక ఎక్కుదాం. ఇక చూడాలి, ఇంకా రాలే. ఇది హైదరాబాద్ పోయేది. జైసల్మేర్కి వెళ్ళి వస్తుంది ఈ ట్రైను. హైదరాబాద్ పోతుంది లాస్ట్ స్టాప్. ఇది హైదరాబాద్ లాస్ట్. ఇది చేయలే మనం. ఇక ఇది మనకు సెట్ కాదని మనం వరంగల్ పోవాలి. ఇక ఒక 5 minutes ట్రైన్ వస్తుంది, ఎక్కేస్తాం. ఇక 4:55 అయింది. బుద్ధవారం చలి పెడుతుందండి. పైకి వచ్చేటోళ్ళందరూ గట్టిగా స్వెటర్లు తీసుకొని రారి. ఫైనల్లీ ట్రైన్ వచ్చింది. ఇక ఎక్కాలి. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసినాం. మావాడు పక్కన లేడీస్ చిన్న పాప ఉన్నదని మావాడు పక్కన వండ పెట్టుకుంటాడని కింద వండుకున్నాడు. నేను మావాడు పైన ఉన్నాం. మార్నింగ్ అయిపోయింది, పోతున్నాం రన్నింగ్. ఇది మా సీటే. ఇది మా సీటే. ఇక సీట్ లేపిన కొంచెం లేడీస్ ఉన్నది కానీ మావాడు ఆడ వండుకున్నాడు కొంచెం హాఫ్ ఒరిగి. మావాడేమో ఏడ తిరుగుతాడు ఏమో ఇంటికి లేదో మావాడు. మనమైతే చాయ్ తాగుతాం. మా వాళ్ళు ఏం తాగారంటే ఇప్పుడు ముఖాలు కడిగారు. ఇగో పోతాను. మనం ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళ అమ్మ మా మావానికి అప్ప చెప్పిపోయింది. మావాడు ఏమైనా తక్కువ, మావాడు ఫుల్ మంది అయిపోయింది. చూసుకున్నాడు మావాడు. కాదు ఏమంటారా, మస్తు మందిని చూసుకోలే మనోడు. మావాడు ఏమో అంటాడు. ఇగో ఆ పాపని చూసుకుంటాను. ఆ పాప ఆంటీ ప్రెగ్నెంట్ అని ఇక ఆ సీటు ఇప్పుడే ఖాళీ అయితే మేమే ఇప్పించినాము. మాట్లాడి టీసీతో మాట్లాడి మావాడే ఒక 200 చలాన్ కట్టి ఇప్పించిండు ఆంటీకి. ఇక కూర్చున్నాం. వచ్చిన పాప హాయ్ బోలో వీడియో మే. మా పాప భయపడుతుంది దెబ్బకి.
వీళ్ళు వీళ్ళు పెద్ద చీట పురుగులు ఉన్నారు పైన ఇద్దరు, చీట కొయ్యాలి ఇద్దరు పైన. మామిడి చీట కొయ్యాలి అంటే నవ్వుతాడు. పండుకొని ఇస్తలేరు ఫ్రెండ్స్. పొద్దున వీలు చేయబట్టి మేము లేచినాం తెలుసా 9:30కి. 12:30కే లంచ్ వచ్చింది. లంచ్ చెప్పినాం 150 రూపాయలు అంటే. తిన్నాము. ఆల్రెడీ మావాడు స్లీప్ వేసిండు, వీడిని నేను కూర్చున్నాం ఇప్పుడే కొద్దిసేపు ఆగి స్లీప్ వేద్దామని. నాగ్పూర్ బయట నాగ్పూర్ ఇక నేను ఒరిగినాకి ఇట్లా కొద్దిసేపు అని. మావాడు ఉన్నాడు పైన ఉన్నాడైతే పాపం టెంపరేచర్ వచ్చింది, వాడు వన్నాడిగా. అయినా అటు ఇటు తిరిగి తెలంగాణకి ఎంట్రీ అయినాం. తెలంగాణ బార్డరు ఉదానం 2 స్టాపులు దాటినాక మనది వరంగల్. ఇక ఉదానం మావాడు వండుకున్నారు. లేచిండు వీడిని నేనే లేపిన 6 తర్వాత వండుకోవద్దు మంచిది కాదని. ఫైనల్ వరంగల్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే మన సీట్లు, అది మన వరంగల్. ఈ అమ్మాయి బాడకాలు జరుగుతలేరు, మన వరంగల్ ఇక దిగాలి. ఫైనల్ ఇంటికి వచ్చేసినాం. ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీటెడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హరి బ్లాగ్స్.